తెలుసా? ఇండియాలో కూడా పర్వతాల మీద కట్టే ఉన్నత స్థలాల్లో ఏముంటాయో తెలుసా? ఎక్కువ శాతం ఏర్పడిన ఉన్నత స్థలాలు అక్కడ ఇజ్రాయిల్లోనైనా ఎక్కడైనా చనిపోయిన మనుషుల సమాధులు. చనిపోయిన మనుషుల సమాధుల్ని, ఆ రాజుల సమాధుల్ని కొండల మీద పెట్టి అక్కడ వాళ్ళకి గుళ్ళు కట్టేవాళ్ళు. తెలుసా మీకు ఆ సంగతి? రాజుల మృత కళేబరాలకు కొండ మీద పెట్టి అక్కడ గుళ్ళు కట్టేవాళ్ళు. అక్కడ ఉన్నత స్థలాలు కట్టి, అక్కడ బలిపీఠాలు కట్టి ఆ రాజుల్ని, జనరంజకంగా పరిపాలించిన రాజుల్ని దేవుళ్ళని చేశారు. ఇది నేను చెప్పటం కాదు. మీరు ఇండియా చరిత్ర చదివినా, ఆ మూలాల్లోకి వెళ్ళినా, ఇస్రాయేల్ చరిత్ర చదివినా ఖచ్చితంగా ఇవే మీకు వ్యక్తమవుతాయి. చాలాసార్లు ఉన్నత స్థలాలు అని ఇజ్రాయేలీల రాజుల గ్రంథాలు మనం చదివినప్పుడు అందులో ఒక రాజు వచ్చాడు, ఉన్నత స్థలాలు పడగొట్టించాడు, ఆ స్తంభాలు పడగొట్టించాడు, మందిరాన్ని బాగు చేయించాడు, అద్భుతంగా పాలించాడు అని రాశాడు. ఇంకొక రాజు వచ్చాడు, ఉన్నత స్థలములను బాగు చేయించాను, ప్రతిమలను నిలిపాను అని చెప్తాడు. రాజుల గ్రంథాలు మీరు చదివితే కొంతమంది రాజులేమో ఉన్నత స్థలాలను ధ్వంసం చేశారు, కొంతమంది రాజులేమో ఉన్నత స్థలాలని పునర్నిర్మించారు. ఇశ్రాయేల్ రాజులే నేను చెప్తుంది. అంటే ఉన్నత స్థలాల మీద అసలు ఏముంది? ఉన్నత స్థలం అంటే ఎత్తైన స్థలం. అక్కడ ఎందుకు పెట్టారు అంటే రాజ్యం మొత్తానికి రాజు దేవుళ్ళు అంటాడు కాబట్టి అతను చనిపోయాడు, చనిపోయిన వాడు దేవుడు. ఆ కొండ మీద ఆకాశం దగ్గరగా ఉంటుంది కనుక ఉన్నత స్థలం. అలాగే ఊరు మొత్తం చూసినా కూడా అది ఉన్నతంగా ఎత్తు మీద ఉంటుంది కనుక అందరి దృష్టి అటు ఉండాలి అన్న ఉద్దేశంతో అక్కడ అలా మృత కళేబరాలకు అవి కట్టారు అని మీకు బైబిల్లో చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం ఒకసారి తీయండి బిడ్డలారా. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువు. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య నిత్యము నివసించదును. వారు ఇకను జారత్వం చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి, అద్దుగద్దుగా అక్కడ అండర్లైన్ చేయండి, తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకయుందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రముంచి. ఓకే, సరిపోయింది నాన్న. ఇక ఇప్పుడు తండ్రి రాజు ఉన్నాడు, వాడు చచ్చిపోయాడు అనుకో, కొడుకు రాజు అవుతాడు కదా, ఈ తండ్రిని తీసుకెళ్ళి ఆడు పెట్టేవాడు. ఇక తర్వాత తరాలకి అది ఉన్నత స్థలం అయిపోయి అందరూ మొక్కటం మొదలు పెడతారు. అక్కడ బలిపీఠం మీద బలు అర్పించటం అట్లా చేసేవాడు. ఈ ఆచారం ఇటు భారతదేశంలో ఉంది, ఇజ్రాయెల్లో ఉంది, ఈజిప్ట్లో కూడా ఉంది. ఐగుప్తులో వాళ్ళు పిరమిడ్స్ కట్టేవాళ్ళు, గుర్తుందా? ఆ పిరమిడ్స్ లోపల ఏం పెట్టేవాళ్ళు తెలుసా? రాజుల సమాధులే ఉండే. మీరు ఎంక్వైరీ చేయండి కావాలంటే, పిరమిడ్స్ లోపల ఏముంటాయో ఎంక్వైరీ చేయండి. రాజుల సమాధులే. ఓకే, రైట్. అంటే వీళ్ళు ఉన్నత స్థలాలు కట్టి, పెద్ద పెద్ద కట్టడాలు కట్టి అందులో ఏం పెట్టారంటే రాజుల కళేబరాలు. ఇండియాలో కూడా మీరు గమనించండి, గ్రామ దేవతలుగా ప్రసిద్ధిగాంచిన వాళ్ళల్లో, నేను చెప్తుంది చరిత్ర, గ్రామ దేవతలుగా ప్రసిద్ధిగాంచిన వాళ్ళల్లో చాలా వరకు అన్యాయంగా చంపబడ్డ వాళ్ళు, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు, శత్రువుల చేతుల్లో చనిపోయిన వాళ్ళు, వాళ్ళనే గ్రామ దేవతలుగా మనోళ్ళు మొక్కటం అనేది జరిగింది. తెలంగాణ ప్రాంతంలో పూర్వదినాల్లో చెరువులు, వాగులు, వంకలు ఇవన్నీ పొర్లి ప్రవహించి కట్టలు తెగి ఊళ్ళ మీద పడి జనం చచ్చిపోతుంటే వాళ్ళు ఒక ఆచారాన్ని పెట్టారు. గర్భిణీ స్త్రీని ఆ కట్ట కింద పెట్టి ఆమెను బలిస్తే ఆ చెరువు కట్టలు తెగటం, అవి ఊరి మీద పడి ప్రాణాలు పోవటం అనేది ఆగిపోయిద్దని
అందరూ చావకుండా ఒక మనిషిని బలిద్దామని ఒక కన్య, ఒక పడుచు పిల్లని కానీ లేదా ఒక గర్భిణీ స్త్రీని కానీ బలిచ్చి ఆ కట్ట కింద, ఎక్కడైతే కట్ట ఉందో చెరువు కట్ట, ఆ కట్ట కింద పెట్టేవాళ్ళు. మైసమ్మ అనే స్త్రీని కూడా అలా బలి చేసినందున కట్ట మైసమ్మ అనే పేరు వచ్చింది. అంటే చెరువు కట్టని తెగొద్దు దేవుడా, ఇదిగో మీకు బలిస్తాం అని ఆ పేరు కలిగిన ఒక వ్యక్తిని అక్కడ బలి ఇచ్చినందున ఆ పేరు వచ్చింది, కట్ట మైసమ్మ అనే పేరు. ఇది నేను చెప్పేది నా సొంత మాటలు కాదు, దీనికి ప్రతిదీ పుస్తకాధారాలు ఉన్నాయి. మీరు నెట్లో సెర్చ్ చేసినా వస్తుంది, మీకు పెద్ద రిస్క్ ఏం కాదు. నేను చెప్పిన టైటిల్తో అలా కొట్టి చూడండి. మీరు ప్రజెంట్ గ్రామ దేవతలుగా గ్రామాల్లో పూజింపబడుతున్నటువంటి దేవతలు లేదా దేవరలు, అసలు వాళ్ళ చరిత్రలు ఏంది, ఆ స్త్రీల చరిత్ర ఏంది? ఫర్ ఎగ్జాంపుల్, తిరుపతమ్మ అనేటువంటి స్త్రీ ఉంది. తిరుపతమ్మ అనే స్త్రీ చాలా మంచిది. ఆమెకు మ్యారేజ్ అవుతుంది. భర్త పేరు గోపయ్య, ఆవులు కాస్తూ ఉంటాడు ఆయన. వాళ్ళు భార్యాభర్త ప్రేమగా ఉంటారు. తర్వాత ఆయన ఆవులకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇక్కడ ఈమె కష్టాలు పడిద్ది, అత్త దగ్గర, తోడికోడల దగ్గర. ఆమెకి కుష్ఠవ్యాధి కూడా వస్తుంది. అంటే బాగా కష్టాలన్నమాట. ఇటు తోడికోడలతో ఇబ్బంది, అత్తతో ఇబ్బంది, అలాగే శరీరంలో రుగ్మత, కుష్ఠరోగం, అంటువ్యాధి, అంటరాని జబ్బు, ఇట్లా 4 విధాల బాధపడుతుంటే ఈలోపు ఆవులకు పోయిన దగ్గర భర్త చనిపోతాడు. చనిపోయినప్పుడు అక్కడ పెద్ద పులి అతన్ని చంపిద్ది. ఒక తలకాయ మాత్రమే దొరికిద్ది అయింది. అది తీసుకొచ్చి ఈ ఆలమందలు కాచేవాళ్ళు ఆమెకి ఇస్తారమ్మా, ఇదిగో నీ భర్త తలకాయ, నీ భర్తని ఆవులు కాయడానికి వెళ్ళినప్పుడు పెద్ద పులి చంపేసిందమ్మా అని ఆ తలకాయని తీసుకొచ్చి ఇస్తారు. తెచ్చి ఇచ్చినప్పుడు ఇక ఆమె ఆ తలను తీసుకొని, ఆల్రెడీ బాధలు పడుతుంది, జబ్బు వచ్చేసింది, భర్త చనిపోయాడు. అప్పుడు వెళ్ళి ఊరి మునసబుతో మాట్లాడిద్ది. మాట్లాడాయా, మరి నా భర్త చనిపోయాడు, నేను సతీ సహగమనం అయిపోతాను. మీకు గుర్తుందా సతీ సహగమనం? సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా అగ్నిలో కాలిపోవటం. అప్పుడు వెళ్ళి భర్త తలను తీసుకొని వెళ్ళి చెప్పిద్ది ఆయనకి, ఇదిగో నా భర్త చనిపోయాడు, మీరు ఆమోదిస్తే ఒక ప్రదేశంలో నేను ఊరందరి సమక్షంలో ఆహుతైపోతాను, ఆత్మాహుతి చేసుకుంటానని ఆమె పర్మిషన్ తీసుకొని వెళ్ళి అట్లా తను సజీవ దహనం చేసుకుంటుంది. అది ఆ స్టోరీ అక్కడ ఉంది. యోగాగ్నిలో ప్రవేశించి సతీ సాగమనం చేసిందని ఉంది, చూడండి. ఓకేనా? సరే, మీకు నెక్స్ట్ కొడితే వచ్చేస్తుంది. అంటే సామాన్య స్త్రీ, ఆమెకు భర్త ఉన్నాడు, భార్యాభర్తల అనుబంధం ఉంది. అయితే వరుస కష్టాలు, తర్వాత భర్త చనిపోతే భర్తతో పాటు సతీ సాగమనం చేసినందున అప్పుడు ఆ గ్రామంలోని ప్రజలంతా సతీ సాగమనానికి బలవంతంగా లాగినా రారు. ఈమైతే హార్ట్ఫుల్గా తనంతట తానే వచ్చి బలైంది గనక ఇక ఆమె ఉసురు లేదా ఆమె బాధ, ఆమె శాపం మన ఊరికి తగలకుండా ఆమెకు ఒక గుడి కట్టేసి ఆమెను ఒక దేవతగా చేద్దామని ఊరు ఆమెను శ్లాఘించి ఆమెకు దేవతగా గుడి కట్టి మొక్కటం మొదలుపెట్టింది. ఈ విధంగా గ్రామ దేవతల స్టోరీలు. పోలేరమ్మ అనే పేరు కూడా మీరు వినే ఉంటారు. అర్థమైందా? ఆమె స్టోరీ కూడా మీరు కొట్టొచ్చు. ఆమెకి ఎట్లా వచ్చిందంటే, ఆమెను అనుమానించి సొంత అన్నలు ఆమెను అనుమానించి ఆమెను ఊరి పొలిమేర మీద తీసుకెళ్ళి అక్కడ చంపుతారు. అర్థమైందా? పొలిమేర మీద చంపబడిద్ది ఆమె. చంపబడిన దానికి గాను ఈ ఊరోళ్ళకి విషయం తెలిసి, అరే రే పాపం అన్యాయంగా బలైపోయిందని ఇక ఆమెను ఒక దేవతగా చేసి పొలిమేర దేవతగా పోలేరమ్మ అని పేరుతో ఒకటం మొదలుపెట్టాం. ఈ విధంగా మీకు జస్ట్ మచ్చుతొనకలాగా తెలంగాణలో ఒక పర్సన్ గురించి, ఇక్కడ ఒక ఇద్దరి గురించి నేను చెప్పాను. అట్లాగా మరికొన్ని దేవతల గురించి కూడా మీకు దొరుకుతుంది, నెట్లో మీరు పరిశీలించుకోవచ్చు. ఇవన్నీ నేను స్టడీ చేసే మీకు చెప్తున్నాను, ఎవిడెన్స్ లేకుండా చెప్పట్లా, ఆధారాలతో చెప్తున్నాను. అంటే సమాజంలో ఇట్లా, అలాగే సమ్మక్క సారలమ్మ అనేటువంటిది కూడా మీకు తెలుసు. అదైతే ఇంకా క్లియర్గా, అదొక యుద్ధంలో వాళ్ళు చనిపోతారు, ఒక ఫైటింగ్లో. ఓకే, దాన్ని బట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళకు ఒక జాతర, గుడి, ఆలయం, క్రమాలు. అక్షరాల వాళ్ళు మనుషులే, వాళ్ళ స్టోరీస్ కూడా ఉన్నాయి, వాళ్ళ మూలాలు కూడా అక్కడ ఉన్నాయి.
అంటే సమాజానికి కాస్త గుర్తింపబడి కాస్త పర్వాలేదు వీళ్ళు మంచోళ్ళు ఇలా అయిపోయారు అనుకున్న వాళ్ళని తర్వాత దేవతలుగా భావించి వాళ్ళకి గుళ్ళు కట్టడం, గ్రామ దేవతలుగా వాళ్ళకి మొక్కటం అనేది మన భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కూడా, ఇంకా చాలా ప్రాంతాల్లో ఇలా స్త్రీ దేవతలని మొక్కటం అనేది జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఉన్నత స్థలాల మీదేమో రాజులకు గుళ్ళు కట్టారు వాళ్ళ డెడ్ బాడీస్కి, గ్రామ దేవతల పేరుతో వీళ్ళని ఆరాధించటం మొదలుపెట్టారు. ఇట్లా ఇక ఊరికొకటి, గ్రామానికి ఒకటి, ఇక ఈ ఉన్నత కొండ మీద ప్రతి కొండ మీద ఒకటి అన్నట్టుగా మస్తు అయిపోయినాయి. మనమే లెక్కేసుకోలేము ఇప్పుడు. అర్థమైందా? మరి ఇంతమంది దేవుడేనా, లేకపోతే దేవుడు ఒక్కడే ఉన్నాడా? ఓకే, వీళ్ళందరూ ఏంటంటే మనుషులు, రాజ్యాన్ని పరిపాలించిన రాజులు, గ్రామంలో మంచి పేరు పొందినటువంటి స్త్రీలు, లేదా అన్యాయంగా బలైపోయిన అబలలు, మనుషులు. కానీ వీళ్ళందరినీ సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం చెప్తున్నాం. అర్థమైందా? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం చెప్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే, కాదు మీరు మనుషులకే మొక్కాలు అంటారు. కాదు నాన్న, మనుషులందరినీ సృష్టించిన సృష్టికర్త కూడా ఉన్నాడు, ఆయన్ని మనం మొక్కాలని మనం మాట్లాడుతున్నాం. సరే, మన పాయింట్కి వద్దాం. ఆ విధంగా పర్వతం మీద ఆరాధించటం, ఉన్నత స్థలాలు అంటే ఏముంటుంది ఉన్నత స్థలాల్లో అంటే? రాజుల కళేబరాలు పెట్టి, ఈ మందిరాలు కట్టి, మంటపాలు కట్టి మొక్కుతా ఉన్నారు. ఇది దేవునికి హేయమైన పని, అందుకని అలా చేయొద్దు అని చెప్పాడు దేవుడు. ఆయన ఇశ్రాయేలు రాజులు అవి పెట్టి వాటికి మొక్కి వాళ్ళే ఎఫెక్ట్ అయిపోయారు. ఇక మీరు రాజుల గ్రంథాలు చెప్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఈ విషయం మీకు కనపడ్డప్పుడల్లా మీకు బలు వెలిగిద్ది. రైట్, దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు మన పాయింట్కి వద్దాం.